హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఐ మీడియా. నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్. మొత్తానికి అందరూ చాలామంది అన్నలు మెసేజ్ చేస్తూ ఉన్నారు, మార్నింగ్ న్యూస్ చేయి తమ్ముడు, మనం మార్నింగ్ న్యూస్ చేస్తే కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి అనేక మంది మనకు ఫోన్ చేసి అడుగుతున్నారు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఫస్ట్ రోజు కాబట్టి కొద్దిగా లేట్ అయింది. రేపటి నుంచి ఖచ్చితంగా మార్నింగ్ చేస్తాం. సో మొత్తానికి నమస్తే తెలంగాణ పేపర్లో చూస్తే రైతన్నలపై సర్కారు దౌర్జన్యం 100%. రైతన్నలపై సర్కారు దౌర్జన్యం. ఇథనాల్ ఫ్యాక్టరీపై పెద్దన్వాడ రైతుల దండయాత్ర. ఇక్కడ చూస్తూ ఉన్నాం, రైతులు ఎంత పెద్దగా దండయాత్ర చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో వాస్తవంగా రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఆయన హామీలు ఏదైతే ఉన్నాయో, ఆయన హామీలు కావచ్చు, లేకపోతే ఆయన 6 గ్యారెంటీలు కావచ్చు, ఏది ఇంతవరకు మనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా కూడా గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా ప్రజలు ఎక్కడ చూసినా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులు కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేకపోతే రైతు బంధు కూడా టైంకి వేసిన పరిస్థితి కూడా ఈ దాఖలాలు కూడా కనిపించట్లేదు. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్న కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటుంది, కానీ ఎక్కడ ప్రజలు సంతోషంగా ఉన్నట్లు కనిపించట్లేదు. ఈ రైతన్నలపై సర్కారు దౌర్జన్యం అని చెప్పి నమస్తే తెలంగాణ పేపర్లో చూస్తూ ఉన్నాం. బాబు శిశుల కోసం పోలీసులను మోహరించి పచ్చని పొలాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం. ఆంధ్ర కంపెనీకి కాంగ్రెస్ సర్కారు రాచవాట, ప్రాణాలు తీసే ఇథనాల్ కంపెనీ వద్దంటూ ఇక్కడ తిరగబడుతున్న రైతులు. ఏదైతే ఆంధ్ర ఫ్యాక్టరీ, ఆంధ్ర అంటే ఇప్పుడు బాబు శిశుడే కదా ఎవరు, మన రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి దీన్ని తీసుకొచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ పెడుతుంటే మొత్తం రైతులందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గతంలో కూడా చంద్రబాబు నాయుడు నిండా సర్వనాశనం చేసిండు తెలంగాణను. మళ్ళా ఆయన గురువు, ఈయన శిష్యులు ఇద్దరు కలిసి మళ్ళా సర్వనాశనం చేద్దామని చూస్తూ ఉన్నారు. ఆ భూములపై ఆశలు వదులుకోండి. వెనకపల్లి రైతులకు ఆర్డీఓ సృష్టీకరణ. ఇక చూడు, ఇది ఇంకా గమ్మత్ ముచ్చట్టుంది. ఆ భూములపై ఆశ పెట్టుకోవద్దని చెప్పి చేస్తారు. కాకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు దీనిపై ఖచ్చితంగా స్పందించాలి. ఇలాంటి ఫ్యాక్టరీలు అక్కడ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి తెలుసు తెలంగాణ అంటే ఎట్లుంటుందో. తెలంగాణ అంటే వెనకటికి మన నిజాం రాజులను సాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య మొత్తం వాళ్ళని ఉరికించుకుంటా కొట్టరు. అదే పరిస్థితి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కూడా ఏర్పాటు. రేవంత్ రెడ్డిని కూడా అట్నే ఉరికించుకుంటా కొడతారని కూడా తెలియజేస్తున్నాం. ముదుసలి రైతు మెడపట్టి గెంటివేత. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈయన వినతి పత్రం ఇస్తానికి పోలీస్ స్టేషన్ పోతే ఎస్ఐ ఇట్లా గల్లబట్టుకొని నూకేస్తుండు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంది రాష్ట్రంలో. విజయోత్సవంలో పెను విషాదం. తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఘటన. ప్రమాదంలో సుమారు 50 మందికి తీవ్ర గాయాలు. ఈ తొక్కిసలాట, ఈ విజయోత్సవ ర్యాలీలు పెట్టుకొని పాపం గతంలో ఇక్కడ ఓ సినిమాకి వెళ్తే, ఏది మన అల్లు అర్జున్ ఏదో సినిమా ఉండే, ఆ సినిమాకి వెళ్తే కూడా అట్లనే తొక్కిసలాట జరిగితే అక్కడ చనిపోయింది. అప్పుడు దుమారం లేపిర్రు సోషల్ మీడియాలో, మొత్తం ఆగమాగం పరిస్థితి. ఇక్కడ 11 మంది చనిపోయారంట. మరి అక్కడ ఉన్న గవర్నమెంట్ మరి స్పందించిందో లేదో. మరి 2 దశల్లో జనగణన. జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా. కాశ్మీర్, లబ్దార్, ఉత్తరాఖండ్, హిమాచల్లో 2026 అక్టోబర్ 1 నుంచి తొలి దశ గణన. ఈ కులగణన అంటే గతం నుంచి కూడా అనేక మంది కులగణన కోసం మేమెంతో మాకంత అన్నిటికీ లెక్కలున్నాయి, పిల్లులకు లెక్కలున్నాయి, కుక్కలకు లెక్కలున్నాయి. కానీ ఈ కులగణన అసలు బీసీలకు లెక్కలు లేవు అనే విషయంలో కూడా అనేక మంది మహనీయులు కాంచి ఎప్పటి నుంచో గత 70 ఏళ్ల స్వతంత్ర దేశంలో కులగణన అవుతుంది అంటారు. కానీ మరి చూడాలి. వెలుగు దినపత్రిక. ఆర్సీబీ సంబరాల్లో తొక్కిసలాట, 11 మంది మృతి. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద ఘటన. 50 మందికి గాయాలు. మృతుల్లో మహిళ, 2 చిన్నారులు. పాపం ఆగమాగం పరిస్థితి. ఈ విజయోత్సవ ర్యాలీలు పెట్టుకొని జనాల ప్రాణాలు తీసినట్టే ఉంది పరిస్థితి. అవును, గెలిచిర్రు, సంబరాలు చేసుకోవాలి. అది
ఎవరు గల్లీలలో ఎవరు ఇంటికాడ వాళ్ళు చేసుకోవాలి, కానీ ఆ స్టేడియాల వద్ద ఇవన్నీ పెట్టుకుంటే పాపం 50 మందికి గాయాలంట, 11 మంది చనిపోయారు. రెండు దశల్లో కులగణ, దేశవ్యాప్తంగా జనగణతో కలిపి చేస్తామని కేంద్రం వెల్లడి. బాగానే ఉంది. జూలై 21 నుంచి పార్లమెంట్, ఆగస్టు 12 వరకు నిర్వహిస్తున్నట్టు ప్రకటించిన కేంద్ర మంత్రి రిజిజు వెంటనే సమావేశాలు పెట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్ బేఖరారు. గోయినా చూడు, అభివృద్ధి మా లక్ష్యం. వంశీకృష్ణ గడ్డం పెద్దపల్లి ఎంపీ అంట. ఏం అభివృద్ధి నాయన, ఏమన్నా రాష్ట్రాన? అంతా అవినీతే. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి ఇయ్యలే, ఇంతవరకు హోంమంత్రి లేదు. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ఇంతవరకు ఎక్కడ విద్యార్థులకు స్కాలర్షిప్లు లేవు. ఇక వీళ్ళకు యాడ్లకు మాత్రం తొలివేలు పోయినది. ఈయన గడ్డం పేపర్ ఇది, గడ్డం వివేక్ పేపర్ ఇది. ఆయన ఏ పార్టీలు ఉంటే బీజేపీ పార్టీలు ఉంటే బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తాడు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాడు. కేబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ, కాళేశ్వరం విజిలెన్స్ రిపోర్ట్ పై నేడు మంత్రివర్గ భేటీలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్, పేపర్ కమిషన్ రిపోర్ట్, ఫోన్ ట్యాపింగ్ ఇతర. ఈ ఫోన్ ట్యాపింగ్ ఏమనంటే ఇక్కడ ప్రజలకు ఏం చెప్పాలో ఎక్కడున్న గతంలో సరే ఫోన్ ట్యాపింగ్ నడిచింది, దాని వివరాలు ఏదైతే ఉందో దాని మీద సపరేట్ కమిటీ ఏర్పాటు చేయాలి, దాని మీద ఏం జరిగిందనేది ప్రజలకు చూపించాలి. కానీ డైవర్షన్ పాలిటిక్స్లో చేయడంలో రేవంత్ రెడ్డి దిట్ట అనేది చెప్పాలి. ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. ఎర్రగడ్డ ఘటనపై సర్కారు సీరియస్, ఫుడ్ కోర్ట్ రద్దు, ఆర్ఎంఓ సస్పెన్షన్, విచారణకు 5 సభ్యులతో కమిటీ. రిటైర్ అయిన వెంటనే పదవులు వద్దు, జడ్జీలు అలా చేస్తే న్యాయ వ్యవస్థపై జనంలో అపోహలు, సీజీలు జస్టిస్ గవాయ్. సో వెలుగు దినపత్రిక ఇట్లా ఉంది. ఎందుకంటే ఇది గడ్డం వివేక్ పేపర్ కాబట్టి ఆయన ఏ పార్టీలు ఉంటే ఇలాంటి యాడ్లు వేసుకుంటారు. మరి ప్రజల కష్టాలు, ఇక్కడ రైతులు ఏదైతే నమస్తే తెలంగాణలో రైతన్నలపై సర్కార్ దౌర్జన్యం, ఇక్కడ రైతులు చేస్తున్న ఆందోళన ఈ పేపర్లో కనిపించదు, ఎందుకంటే కాంగ్రెస్ పేపర్ కాబట్టి. ఈనాడు దినపత్రిక, క్రికెట్ విజయోత్సవంలో పెను విషాదం, 11 మంది దుర్మరణం, 50 మందికి పైగా గాయాలు. అయ్యో పాపం చిన్న బాబు, అసలు ఏం విజయోత్సవ ర్యాలీలో ఏమో పరిస్థితి. మన రహదారులకు మహర్దశ, 22,000 కోట్లతో 13,000 కిలోమీటర్ల ఉన్నతీకరణ. ఇక ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టం, మీ సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ఆలోచన. నేటి మంత్రివర్గ సమావేశంలో నివేదిక సమర్పిస్తాం. ఉద్యోగ సంఘాల ఐకాస సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మరి మీరు అధికారంకి వచ్చిన కాంచి వేగంగా చేస్తామని పేపర్ పత్రికలే తప్ప ఇంతవరకు మీరు ప్రజలకు ఏం న్యాయం చేసిరు? ఇంతవరకు ఏం న్యాయం చేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2027 ఫిబ్రవరిలో జన కులగణన, అదే నెలలో పూర్తి చేయాలని నిర్ణయం. వెరీ గుడ్. హుండాయ్ భారీ పెట్టుబడి, రాష్ట్రంలో 675 ఎకరాలలో రూ. 8,528 కోట్లతో ప్రాజెక్టు, సుమారు 4,200 మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు. ఈ నెలలోనే రాష్ట్రానికి కంపెనీ ప్రాధాన్యత రాక. ఇక్కడ ఈనాడు పేపర్లు రాసిరు. మళ్ళా ఇథనాల్ పరిశ్రమపై పెలుమిక్కిన ఆగ్రహం. ఇక్కడ రైతులు మొత్తం మంటలు గింటలు మొత్తం వాళ్ళ కంపెనీ మొత్తం ఎత్తేసే విధంగా వీళ్ళు ఇక్కడ నిరసన చేస్తున్నారు మొత్తం రైతులు. వీళ్ళ పక్షాన ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ కంపెనీ ఇక్కడికి తేకుండా, ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఏం చేద్దామని చూస్తున్నారు, కానీ మళ్ళీ ఇది వాళ్ళ చంద్రన్న పేపరే అనుకుంటా కొద్దిగానే రాసిరు. ఎందుకంటే ఇక బాబు శిష్యుని కోసం ఏం చేయాలని చేస్తారు, ఎందుకంటే బాబుకు శిష్యుడు అంటే ఇష్టం కాబట్టి. ఆంధ్రజ్యోతి దినపత్రిక, బ్యాగులో యువతి మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో, 10 రోజుల క్రితం హత్య, కట్టుబొట్టు ఆధారంగా ఉత్తరాది మహిళ అని అనుమానం. హైదరాబాద్లోని బాచుపల్లిలో ఘటన, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలిస్తున్న బాల్నగర్ డీసీపీ తదితరులు. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఒక మహిళని బ్యాగులో పెట్టిరంట, 10 రోజుల క్రితం హత్య చేసినట్టు కనిపిస్తూ ఉంది. మరి అంత దౌర్జన్యం పరిస్థితి కనిపిస్తుంది. విజయోత్సవాలలో ఘోర ప్రమాదం, చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట, 11 మంది మృతివాత, 33 మందికి గాయాలు.
ఇందులోనేమో 50 మందికి గాయాలు, ఇక్కడనేమో 33 మందికి గాయాలు, అక్కడనేమో 80 మందికి గాయాలు. ఏం రాస్తారో పేపర్ ఉంది. స్థానిక ఎన్నికలపై నేడు స్పష్టత, క్యాబినెట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్, భూభారతి చట్టంలో పలు సవరణలు, రిజిస్ట్రేషన్ ప్లాట్ బుకింగ్ ఫీజులు వసూళ్లు, ఇక మొత్తం పెంచుర్రి, భూభారతి పెంచుర్రి, అన్ని పెంచుర్రి. స్థానిక ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విఫలమైపోద్ది. ఎందుకంటే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లకు 5 సీట్లు కూడా గెలవదు. ఎందుకంటే జనాలలో వ్యతిరేకత అట్లా కనిపిస్తూ ఉంది. నువ్వు కాకపోతే ఇంకో బకరా, గ్రీన్ కార్డు హోల్డర్ను పెళ్లి చేసుకునేందుకు ఓ మహిళ ఎత్తుగడ, ఆమె అసలు రూపాన్ని గ్రహించి పెళ్లికి నిరాకరించిన యువకుడు, అతడిపై రేప్ కేసు పెట్టిన మహిళ, ఆమె చాటింగ్ ఆధారంగా అతడిపై ఎఫ్ఐఆర్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు, ఆమెది మోసపూరిత కక్షపూరిత వైఖరి, దీన్ని దుర్మాననం, తీవ్ర వ్యాఖ్యలు. ఆయన యువకుడు సుప్రీంకోర్టుకు పోయిందంట, పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఏదో కిలాడి లేడి టైప్లో ఉంది ఇది పరిస్థితి. 2027 మార్చి 1 నుంచి జనగణన, దేశవ్యాప్తంగా కులగణన కూడా షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. ఈయనేమో ఫిబ్రవరి రాసిండు, ఈయనేమో మార్చి రాసిండు. మరి ఏది స్పష్టత ఇవ్వాలి ఈ పేపర్ వాళ్ళకి? ఇక్కడనేమో చూడండి, 2027 ఫిబ్రవరిలో జన కులగణన, ఈయనేం రాసిండు 2027 మార్చి 1 నుంచి జనగణన. మరి జనాలు ఏం చెప్పాలి? ఆయనేమో ఫిబ్రవరి అంటుండు, ఈయనేమో మార్చి అంటుండు. మరి ఏం చూసి రాస్తారో, మరి ఎట్లా రాస్తారో వీళ్ళు. డైట్ కాంట్రాక్టర్ తొలగింపు కేసు నమోదు, ఆసుపత్రి ఆర్ఎంఓ పైన వేటు, ఎర్రగడ్డ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్, ఆసుపత్రికి మంత్రి దామోదర, అధికారులపై ఆగ్రహం, ఘటనపై విచారణ కమిటీని నియమించినట్టు వెల్లడి. 92కు చేరిన కుషితహార బాధితుల సంఖ్య. మహిళా సమాఖ్యలకు రోగుల డైట్ బాధ్యత, మెను అమలు చేయాలని కాంట్రాక్టర్లపై వేటు, ప్రభుత్వ బోధనార్థులపై సర్కారు కీలక నిర్ణయం. వేములవాడ కోడెల మృతిపై నేడు క్యాబినెట్లో చర్చ. ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో కవిత, దురుద్దేశంతోటనే కేసీఆర్కు నోటీసులు, కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్, గోదావరిని బాబు తరలిస్తుంటే రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారు, బనకచర్ల అవమానమే ధైర్యం లేదా, బీజేపీ నేతలకు సిగ్గుంటే కాళేశ్వరానికి జాతీయ హోదా తేవాలి ఎమ్మెల్సీ కవిత, కవితపై కేసీఆర్ నారాజ్, అపాయింట్మెంట్ ఇవ్వని అధినేత, 10 రోజులైనా రాని పిలుపు. ఎవరైనా బిడ్డకు తండ్రి అపాయింట్మెంట్ ఇవ్వడా? ఇది కూడా డైవర్షన్ పాలిటిక్సే అనాలి వీళ్ళు రాసేటోళ్ళు కూడా. ఇప్పుడు ఈడ ఏమంటుంది కవిత, కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెసే కమిషన్ అంటుంది. వాస్తవంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కమిషన్ల కోసమే ఈ రాష్ట్రంలో ఆయన ఏం చేస్తాడు అనేది అందరికీ తెలుసు. అంతా ఆర్టీఏ బాపదలు, ఆర్టీఏలు వేయాలి, పైసలు గుంజుకోవాలి, ఇదే పరిస్థితి. విద్యాశాఖను మొత్తం ఆగమాగం చేస్తుండు, రెవెన్యూని కూడా ఆగమాగం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ భూములు కబ్జాలు పెడుతుండు. ఇక మరి ఆయన వాళ్ళ కుటుంబం, అక్కడ కేసీఆర్ది కుటుంబ పాలన అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి కుటుంబ పాలన కాదని నేను అడుగుతున్నాను. 18 నుంచి టీజీ టెట్ 18 నుంచి అంట. ఇథనాల్ కర్మాగారంపై జన ఆగ్రహం, మంటలు చూడు ఎట్లొస్తున్నాయో. మరి రైతుల జోలికి పోతే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అట్నే పరిస్థితి పాలవుతుంది. ఇక్కడ పోలీస్ అన్నలు చెప్తా ఉన్నా, ఆ రైతులని మెడబట్టుకొని గుంజడం, ఆయన బాధ ఏదో ఓ పిటిషన్ ఇస్తానికి వస్తే కూడా పట్టించుకొని దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇట్లా నడుస్తుంది ఈ రాష్ట్రంలో. తప్పుడు ఇంజెక్షన్తో 6 మృతి, ఒడిశాలో ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. ఉక్కు అల్యూమినియంపై సుంకం 25% నుంచి 50%. ఫోన్ ట్యాపింగ్ కేసులో మ్యాచ్ ఫిక్సింగ్, ప్రభాకర్ రావు వచ్చినా ఒరిగేదేం లేదు, కేసీఆర్ నుంచి నాకు ప్రాణహాని ఉంది, ప్రభుత్వం రక్షణ కల్పిస్తే అన్ని అంశాలు బయట పెడతా. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందన్ కుమార్
నేటి సెట్ ముందుకు ప్రభాకర్ రావు. ఏం ఫోన్ ట్యాపింగ్ రా బాబు నాయన. ఈ రాష్ట్రాల ప్రజలు ఏమైపోతున్నారో చూసుకోవట్లేదు. ఫోన్ ట్యాపింగ్ అంటాడు, కొద్దిసేపు అంత డైవర్షన్ పాలిటిక్స్లో చేయడంలో రేవంత్ రెడ్డి ముందంజనే ఉంటాడు. సాక్షి దినపత్రిక, నదుల్లో ఇసుక తోడేళ్లు, రాష్ట్రంలో జోరుగా అక్రమ దందా, సర్కారు ఆదాయానికి భారీగా గండి. గోదావరి, మంజీరా, కృష్ణా నదుల్లో అధికారిక ఇసుక క్వారీలు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇప్పగూడెం, యాకర్నగూడెం ఇసుక రీచ్లో జేసీబీలతో టిప్పర్లతో ఇసుక నింపుతున్న దృశ్యం. ఎక్కడికక్కడ అంతా కుంభక్కు, అడ్డగోలుగా దోపిడీ. లారీలలో నింపే ఒక్క అదనపు బకెట్కు రూ. 1500 చొప్పున పనులు. అసలు ఆన్లైన్ ఆర్డర్ కాపీ లేకుండానే తరలింపు. లారీకి ఏకమత్తుగా రూ. 50,000 వరకు దోచుకుంటున్న కాంట్రాక్టర్లు 100%. ఇక్కడ ములుగులో జీరో దందా నడుస్తూ ఉంది. మరి ఇసుక ఎటు పోతుంది? మరి ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు కావచ్చు ఎందుకు దీని మీద స్పందించట్లేదంటే, ఇక్కడ సాక్షి దినపత్రికనే చూస్తూ ఉన్నాం కానీ ఎక్కడ కూడా ఎవరు రాసే ప్రయత్నం లేదు. మరి జీరో దందా, మరి ములుగులో ఇసుక దందా. అవును, ములుగు అంటేనే ఇసుక, ఇసుక అంటేనే ములుగు దందా, అంత దందా. ఇక్కడ కోదాడ నుంచి అక్కడికి వెళ్ళి మరి దందా చేస్తారు వీళ్ళంతా. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఇంకా జోష్యమే. 15 తర్వాతనే షెడ్యూల్, అధికారుల నిర్ణయం. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఎట్లా అంటే దుకాణాలు ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తారు. అది జేఎన్టీయూ మరి ఎందుకు హైయర్ ఎడ్యుకేషన్ కూడా అసలు స్పందించని పరిస్థితి ఉంది. వీళ్ళ టార్గెట్ ఓన్లీ ఇక్కడ గ్రామాలలో ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి, ఒకవేళ ఎంసెట్ లేకపోతే అందరూ ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఈయన ఆ కాలేజీలో చేయండి పోటీకి పడి ఇంకో కాలేజీలో చేయాలని చెప్పి విద్యార్థులను ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. బాబు వెన్నుపోటుపై తిరుగుబాటు. సాక్షి, నవ తెలంగాణలో చూస్తున్నాం. 2 దశలుగా కులదన. వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి తొలి దశ. ఈయన అక్టోబర్ రాసిండు, ఆయన మార్చి రాసిండు, ఆయన ఫిబ్రవరి రాసిండు. ఈనాడు వాళ్ళేమో ఫిబ్రవరి రాసిర్రు. ఆంధ్రజ్యోతి ఏమో మార్చిలో జనగణ కులగణ అని రాసిర్రు. ఈయన డైరెక్ట్ అక్టోబర్ అని రాసిండు. మరి ఎప్పుడు ఎక్కడ ఏంది అనేది, మరి ఎప్పుడు కులగణ చేస్తానని ఒక పేపర్లో కూడా క్లారిటీ ఇచ్చినట్లయితే కనిపిస్తలేదు. నాట్ గ్రేడింగ్ల మాయాజూలం, అడ్డదారులు తొక్కుతున్న కళాశాలల యాజమాన్యాలు 100%. ఇందాక చెప్పినాం కదా, ఈ కళాశాలలు ఏం చేస్తూ ఉన్నాయంటే అడ్డగోలిలా ఏదైతే ఎన్ఏసిసి ఉందో దాన్ని పట్టించుకోకుండా కూడా అనేక అడ్డగోళ్ళ వసూలు చేసుకుంటా ఈ రాష్ట్రంలో. మరి అందుకే కావచ్చు రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు విద్యాశాఖ ఇయ్యని పరిస్థితి కూడా అందుకే. ప్రజల నమ్మకానికి దెబ్బ, న్యాయ వ్యవస్థ విశ్వసనీయతకు ప్రమాదకరం. న్యాయమూర్తుల అవినీతి దుర్వార్తలపై సిజేఐ గవాయ్ ఆందోళన. యూకే సుప్రీంకోర్టులో ప్రసంగం. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్కి నోటీసులు. మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ఎందుకు పిలవడం లేదు అంటూ కవితమ్మ గారు ప్రశ్నిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. హామీ ఏం రాలే. డిఏలు పెండింగ్ బిల్లులు, పిఆర్సీ, సిపిఎస్ రద్దుపై స్పష్టత లేదు. నేటి మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం. ఉద్యోగాల సమస్యలు పరిష్కరిస్తాం. ఉప ముఖ్యమంత్రి బట్టి పరిష్కరిస్తాం. ఏం పరిష్కరించలేదు. రేపు మాపు అన్నట్లే ఉంటుంది పరిస్థితి. కమల్ హాసన్ రాజ్యసభ నామినేషన్ వాయిదా. కన్నడ భాష వివాదం వేళ తాజా పరిణామం. విషాదంగా మారిన విజయం. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట, 11 మంది మృతి, 47 మందికి గాయాలు. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి ఘటనపై మంత్రి సీరియస్. పర్యవేక్షణకు 5 నిపుణులతో కమిటీ. అయితే ప్రధానంగా ఇలా వార్త చూస్తున్నట్లయితే నమస్తే తెలంగాణలో వచ్చిన రైతులు ఏదైతే ఆంధ్ర కంపెనీ ఏదైతే ఉంది, ఆ ఆంధ్ర కంపెనీ తెలంగాణలో ఉండొద్దు, మా భూములు మాకు కావాలని చెప్పి కొట్లాట జరుగుతూ ఉంది. దీనిపైన స్పందించాలి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే కులగణన ఉందో కులగణన కూడా ఒక పేపర్లో కూడా స్పష్టంగా రాయాలి. ఒక ఆయన ఫిబ్రవరి రాసిండు, ఒక ఆయన మార్చి రాసిండు, ఒక ఆయన అక్టోబర్ రాసిండు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన హామీలు కాకుండా కొత్తగా ఏదన్నా ఇష్యూ జరగంగానే కొన్నాళ్ళ వరకు కుమారి ఆంటీ ఫేమస్ అని చెప్పి అటైపోయింది. దాని తర్వాత హైడ్రా, డైవర్షన్ పాలిటిక్స్. ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా రేవంత్ రెడ్డి ప్రజలను
అనేక ఇబ్బందులు పెట్టే ప్రయత్నం నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజా సమస్యలపై ఐ మీడియా బరాబర్ ప్రశ్నిస్తుందని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని కోరుకుంటూ నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్.